హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక కంపెనీ సొనాటా కంపెనీ అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొని ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక కంపెనీ సొనాటా కంపెనీ అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇంకా కొంతమంది అధికారులు కూడా హాజరయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఈ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇటు రాష్ట్ర అభివృద్ధిని ముందంజలో ఉంచాలనే నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కూడా పెట్టుబడులే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్న తరుణంలో ఈ రోజు మరో ప్రతిష్టాత్మక కంపెనీని అయితే సొనాటా కంపెనీ అయితే ఈ రోజు ప్రారంభించనున్నారు. అయితే దీనికి ముఖ్య అతిథిగా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఈ కంపెనీని అయితే ప్రారంభించారు. సో మనం చూడొచ్చు అటు కంపెనీ ఎలా ఉంది ఏంటనేది కూడా. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. మరి కాసేపట్లో అటు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పటికే కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఎంతో ఘనంగా ఈ సొనాటా కంపెనీని అయితే ప్రారంభించారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా కూడా పెట్టుబడులు రప్పించేందుకు అలాగే ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కూడా సక్సెస్ అవుతుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మరో ప్రతిష్టాత్మక కంపెనీని అయితే తీసుకొచ్చింది. సో సొనాటా మరో కొత్త కంపెనీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నేడు హైదరాబాద్ లో ప్రారంభించింది. సో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఎంతో ఘనంగా ఈ కంపెనీని అయితే ప్రారంభించారు. సో అటు కంపెనీకి సంబంధించిన యజమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా అటు రిబ్బన్ కట్ చేసి ఈ కంపెనీని అయితే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఆ ప్రాంతం మొత్తం కూడా అటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో ప్రతి ఒక్కరూ అక్కడ ఎంతో ఘనంగా అక్కడ వెల్కమ్ చెప్పారనే చెప్పాలి. సొనాటా కంపెనీకి సంబంధించిన యజమానులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా వెల్కమ్ చెప్పి అనంతరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కంపెనీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు కూడా మరో ప్రతిష్టాత్మకమైన కంపెనీ సొనాటా కంపెనీ అయితే నూతన కంపెనీని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఇక హైదరాబాద్ కార్యాలయం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ మరియు క్లయింట్ సపోర్ట్ సేవలను కూడా ఇక్కడి నుంచి అందిస్తుంది. ఇక డెవలపర్లు, డేటా సైంటిస్టులు, ఏఐ నిపుణులు, ఇతర ఐటీ నిపుణులు కూడా ఇక్కడ పనిచేయనున్నారు. దీంతో అటు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో ఈ కంపెనీ కూడా ఈరోజు ప్రారంభించడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. కంపెనీ ప్రారంభోత్సవంలో చాలా మందికి కూడా ఉపాధి అవకాశం లభించే అవకాశం కనిపిస్తుంది. సో దీంతో అటు ఉద్యోగులకు కూడా ఎంతో మంది ఉపాధి పొందనున్నారు. అయితే ఈ రోజు ప్రారంభించిన సొనాటా కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఎంతో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారని చెప్పాలి. ఈ కార్యక్రమంలో అటు మంత్రులు, శ్రీధర్ బాబు, పలువురు అధికారులు అలాగే సొనాటా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం కూడా పాల్గొని ఎంతో ఘనంగా రిబ్బన్ కట్ చేసి ఈ కంపెనీని అయితే ప్రారంభించారు. దీంతో మరికొంతమంది నిరుద్యోగులు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు ఏఏ ఆధారిత డేటా సెంటర్ని కూడా ఇటు ప్రారంభించాలి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళాలి. హైదరాబాద్ రంగం తెలంగాణ స్టేట్ అనేది కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ పనిచేస్తుంది. ఈ తరుణంలో
వన్ బై వన్ అన్ని కంపెనీస్ కూడా ఇటు హైదరాబాద్ రావడం, అది వచ్చిన తర్వాత కూడా ఎంతో ఘనంగా వాటిని ప్రారంభించడం, పలువురికి ఉపాధి కల్పించడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. సో ఈ రోజు జరుగుతున్న సొనాటా కంపెనీ ప్రారంభోత్సవంలో అటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎంతో ఘనంగా ఈ కంపెనీని ప్రారంభించారు.